వానాకాలంలో ఓరుగల్లు ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. తేలికపాటి వర్షానికి కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇక మబ్బులు పట్టాయంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. వర్షాల టైంలో పునరావాస కేంద్రాలకు తరలించి చేతులు దులుపుకోవడం తప్ప అధికారులు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడం లేదంటున్నారు జనం. చిన్నపాటి వర్షానికి వరంగల్ నగరంలోని పలు కాలనీలు ముంపు బారిన పడుతున్నాయి. నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజ్ ఇంటర్లింక్ చేయకపోవడంతో కాలనీలకు వరద పోటెత్తుతోంది. ఇళ్లలోకి నీరు రావడంతో నిత్యావసర సరుకులు తడుస్తున్నాయి. నాలాలను వెడల్పు చేయకపోవటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు స్థానికులు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇబ్బందులు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంపు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ, సిటీ మేయర్ గుండు సుధారాణి ఆదేశించిన ఇంజనీరింగ్ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు జనం. నాలల్లో పేరుకున్న మట్టి తీయకపోవడంతో కాలనీలోకి వరదొస్తోంది. ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, మైసయ్య నగర్, ఎన్టీఆర్ నగర్, లక్ష్మీనగర్, శివనగర్, చింతల్ ఏరియా, హనుమకొండలోని గోకుల్ నగర్, శ్రీనివాస కాలనీ, ఎస్బీహెచ్ కాలనీ, గోపాల్పూర్ విజయనగర్ కాలనీ, కాజీపేట బాపూజీ నగర్ కాలనీలను వరద ముంచెత్తుతోంది. ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాలాల క్లీనింగ్, సైడ్ వాల్స్ నిర్మాణం పనులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. వర్షం వచ్చినప్పుడు 2-3 రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదంటున్నారు. మాకు నాడాలు చక్కగా లేక నీళ్ళు వస్తానే ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బందుల పాలవుతాం సార్. మాకు ఇది బాగా తప్పతలేదు. పిల్లలకు మాకు తిండి గాసం అంతా మేము కష్టం చేసుకునేదంతా మాది చెమట అయిపోతుంది సార్. మేము రాత్రి అనక పగలనక కరెంటు షాకులతోటి నీళ్లతోటి ఏ పాము వస్తుందో ఏ తేలి వస్తుందో అని భయభయంగా బతుకుతాను. నాడాలు చక్కగా లేక సార్, నాడాలు చక్కగా లేక మోరీలు మంచిగా తీత్తలేరు, మంచిగా చేతి కడతలేరు. మేము తట్టుకోలేకపోతాను. మాకు నాడాలు ఒకటి చక్కగా చేయవు. మోరీలు లేవు. ఆ నీళ్ళన్నీ మాకు ఇటే వస్తున్నాయి. ఆ శ్మశానం వాళ్ళకి వెళ్ళి మేము ఆ నీళ్ళకి వెళ్ళి వచ్చినాం నిన్న నైటు. అట్లా మాకు ఏదన్నా సాయం చేయండి, మోరీలు కట్టియండి. మాకు అది అంతే చాలు. మాకు ఈ ఫుడ్ పెడతాలు పంపిస్తాండ్రు. మాకు ఏ సాయం లేదు ఇక్కడ. ఇట్లా మోరీలు కట్టియండి. మాకు శ్మశాన వాటిక కూలిపోయింది గోడ. ఆ నీళ్ళని మాకు వస్తాయి. ఆ బొక్కలు గిక్కలు అన్నీ మా దానిలోకి వస్తున్నాయని కూడా చెప్పినాం. ఎవరు పట్టించుకోలేదు. మాకు టైం కింద ఫుడ్ అయితే పెడుతున్నారు గుళ్ళకి వస్తే, అంతే. హంటర్ రోడ్, భద్రకాళి 1 రోడ్, సంతోషి మాత టెంపుల్ లైన్, ఇలా నగరంలో 18 చోట్ల మెయిన్ కాలనీలు వర్షాలకు జలమయమయ్యాయి. ఓపెన్ ప్లాట్లన్నీ వరదమయమయ్యాయి. డ్రైనేజ్ వాటర్ ఇళ్లలోకి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ కాలనీ వాసులు. ఎన్నో రోజుల బట్టి మోరీలు కట్టిస్తాం, నీళ్ళు పోతాయి అనుకుంటా చెప్పినారు వాళ్ళు పెద్దలు. చెప్పినా కూడా అప్పటి వరకే అంటారు, తర్వాత సప్టెక్కుంటారు. మాకు ఆ చుట్టుపక్కల నీళ్ళన్నీ వచ్చి అక్కడనే అవుతాయి. ఇప్పటి వరకు కూడా మా బొండిగల్ దానికి వస్తే అందులోకి వెళ్ళి బొండిగల్ దాకా వస్తే కూడా మేము తప్పించుకొని ఇతలకి వచ్చేసినాం. మమ్మల్ని తీసుకొచ్చారు, వచ్చేసినాం. మాకు ఎటు తిరిగి ఆ నీళ్లు పోయేటట్టు మాకు చేసి నేలలేవో కట్టిస్తే మేము ధన్యంగా ఉంటాం సార్. మాకు ఇది అది ఏది లేకుండా మంచిది సార్. పోస్తా అన్నారు, రోడ్డు పోసిళ్ళు. రోడ్డు పోయకుండా మాకు మోరే అంటే రోడ్డు పోసినాక మోరేస్తా అన్నారు. మోరి లేకనే మాకు ఇంట్లో వచ్చినాయి, పాములు వస్తాయి ఇంట్లోకి. నాలాల పూడికతీతకు జీడబ్ల్యూఎంసీ యాక్షన్ ప్లాన్ చేపట్టాలంటున్నారు గ్రేటర్ వరంగల్ వాసులు. వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.